Morning to everyone. Today we are with a big farmer DC Akash Reddy. Let us interview. మార్నింగ్ అండి. ఈరోజు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయొచ్చా సార్? చెప్పండి సార్. మీరు ఈ ఫార్మింగ్లోకి వచ్చే ముందు ఎంతవరకు చదువుకున్నారు మీరు ముందు? నేను ఫస్ట్ ఇంటర్ వరకు చదువుకున్నా. ఇంటర్ తర్వాత మా నాయన ఒక్కడే ఈ తోటలు ఇవన్నీ చూసుకోలేక మొత్తం మా నాయనకు 50 ఎకరాల భూమి. 50 ఎకరాల భూమి అయితే నాకు ఒక తమ్ముడు ఉన్నాడు. సరే 25 ఎకరాలు వచ్చింది. మళ్ళీ ఆ తర్వాత ఒక 5 ఎకరాల మైన కొనుక్కొని మొత్తం 30 ఎకరాలు అయింది. అప్పటి నుంచి మొత్తం అన్ని చీనా చెట్లే, మొత్తం ఉండే భూమి అంతా చీనా చెట్లే. ఈ చీనా చెట్లతో పాటు ఇంకా పక్కన కొంచెం గుత్తకు తీసుకొని ఈ సంవత్సరం అరటి పెడదామని కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటే అరటి మీదకి పోయి అరటి పెట్టాము ఈ సంవత్సరమే. ఇప్పుడు కూడా బాగా భుజాలు ఎత్తున్నాయి. అవన్నీ మనకోటి యూట్యూబ్ ఛానల్ ఉంది, సిఎన్పి శివ. ఇంకో ఛానల్ పేరు ఆల్టర్నేట్ గా ఒక ఛానల్ ఉంది, శివపురం శివ యూట్యూబ్ ఛానల్. బయట తెలుస్తుంది సార్. మీరు ఈ ఫార్మింగ్ ఒకటి చేస్తారా, ఇంకా పక్కన ఏదైనా బిజినెస్ చేస్తారా? ఇదే చీనాకాయలు ఎవరి దగ్గర వ్యాపారస్తులు పంపించుకోలేరంటారు కదా. ముందు 2 ఏళ్ళప్పుడు రైతులతోనే చీనాకాయలు మనమే తెంపుకొని మార్కెటింగ్ చేస్తాను. అప్పుడు నాకు కొంచెం చిన్న చెట్లు, కాయలు తక్కువ ఉండి తోటలో పని ఉంటే. ఇప్పుడు ఏమైందంటే ఇంకా తోటలు అన్నీ ఎక్కువ ఉన్నాయి కదా, ఉండే ఒక్కనే అంటే ఎవరు నాకు తోడెవరు అన్నమాట. నేను మా భార్య ఎంతసేపు ఇద్దరమే చూసుకోవాలా. ఒక కొడుకు ఒక కూతురు. ఒక కొడుకు 9వ తరగతి చదువుతాడు ఆర్జిఎం స్కూల్. ఇంకొక పాప ఇప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్. ఇంకా వాళ్ళిద్దరూ వెళ్ళిపోతే మేము చూసుకొని కష్టమవుతుందని చెప్పి వ్యాపారం మానేసి ఇప్పుడు ఇంకా వ్యాపారం మానేయడం అంటే రైతుల దగ్గర కొని మనం అక్కడ ఉండి వాళ్ళు లోడింగ్ చేయించేంత వరకు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు బండి దగ్గర ఉండాలి. అవంతా మనం చేయలేం కాబట్టి ఇప్పుడు వ్యాపారస్తులు కోసి రెడీగా పెట్టింటారు. వాటిని మాత్రం తీసుకొని ఎక్స్పోర్ట్ చేస్తారు. ఇప్పుడు ఈ చెట్లని ఈ చెట్లు ఖచ్చితంగా అంటే 5వ సంవత్సరం. ఇప్పుడు అంటే 5 సంవత్సరం కాయలు మొన్ననే పీకేసి ఇప్పుడు లైట్గా ఇక్కడ గమనించినట్టయితే ఇగురు వస్తుంది చూసారా. ఎందుకంటే వాడు దశ అంటారు. వాడు దశ నుంచి వర్షం పడింది బాగా. లోపల ఇక్కడ ఆ గాడి చూసారా, ఆ గాడి చెక్క పిండి వేసి దాన్ని వేసింటాం. ఒక 6 నెలల ముందు ఎరువు వేస్తాం. ఎండల కాలం అప్పుడు ఎరువు వేస్తాం. ఇప్పుడు సెలవు కాదు, మన సటవు కోసమే. అంటే ప్రతి సంవత్సరం ఎరువు చెక్క అన్ని వేయలేం కదా. పెట్టుబడి ఎక్కువ అయితే రైతులకు ఏం అంత లాభం ఉండదు. సంవత్సరంలో ఒక్కసారి ఎరువు, ఒక్కసారి మాత్రమే చెక్క పిండి వేస్తాం. అంటే ఒక 6 నెలలప్పుడు ఎరువు, ఒక 6 నెలలప్పుడు చెక్క పిండి, అంత మాత్రమే వేస్తుంటాం. ఇవి ముడతకపోకుండా ఎగురు ఇప్పుడే వస్తుంది, ముడతకపోకుండా స్ప్రేయింగ్ చేస్తుంటాం అనమాట. అట్లా ఇట్లాంటివి మనకు ఈ 5 ఏళ్ళ చెట్లు. ఇది 1200 చెట్లు. ఇది మొత్తం ఫ్లాట్. ఈ ఫ్లాట్ అంతా ఇక్కడ చూపిండి. ఈ ఫ్లాట్ మొత్తం చివరి దాకా ఉంది కదా. ఇది ఎట్లా పెట్టినామంటే న్యూ టెక్నాలజీ అనమాట. అంటే ఈ చెట్టుకు మధ్యలో 15 అడుగులు మాత్రమే ఉంటుంది. 15 అడుగులు ఉంది సార్. ఇది 15, ఇది 20 ఫీట్. ఇటు సైడ్ నుంచి ఇట్లా 20 ఫీట్. ఇది ఒక 5-6 సంవత్సరాల నుంచి మనం ఎక్కడ చెట్లు పుడిచినా కూడా ఇట్లే పుడిచాడు. మామూలుగా అయితే కానీ ఇంతకుముందు పాత పద్ధతిలో ఇట్లా 20 అడుగులు, ఇట్లా 20 అడుగులు పెడతాను. ఇప్పుడు మనం కొంచెం చెట్లు, ఇప్పుడు ఇది 8 ఎకరాలే. 8 ఎకరాలకు 1200 చెట్లు పడతాయి. మామూలుగా అయితే ఎకరాకు 120 చెట్లే పడతాయి. 110, 120 చెట్లు, 20 into 20 పడతాయి. ఇప్పుడు 150 చెట్లు పడతాయి. 8 ఎకరాలకు 1200 చెట్లు పెంచుతారు. ఇదే ఈ 1200 తోట ఉండేటివే ఇంకోటి 550 చెట్లు ఉన్నాయి. ఇవి ఈ ఏజ్లో ఉండేటివి 1750 చెట్లు. ఇంకా మిగతాటివి ఒక 10 ఏళ్ళ చెట్లు ఉన్నాయి. 10 ఏళ్ళు ఒక 300, ఇంకా 15 ఏళ్ళ చెట్లు ఉన్నాయి. ఇప్పుడు చివరి దశకు వచ్చినాయి. ఒక సంవత్సరం 2 సంవత్సరాలు కొట్టేస్తాం. అవి ఒక 550 చెట్లు అట్లా తప్పాలుగా. ఇంకా చిన్న చెట్లు వస్తున్నాయి కదా, ఆ మైండ్ ఉన్నాయి. అవి ఆ లాస్ట్లో ఆ చెట్టు ఉంది కదా, ఆ చెట్టు అంతమైన ఉన్నాయి. 2 ఇయర్స్ చెట్లు. అవి అక్కడ 1000 చెట్లు ఒకసాట, 100 చెట్లు ఒకసాట ఉన్నాయి. ఇంకా ఇది మన టోటల్ ఫార్మ్.